హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. బట్ ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే చాలామంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఏదైతే ఉంటుందో ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ చాలామంది రాయడం జరిగింది. అయితే వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ విషయం అనేది అడుగుతూ ఉన్నారు. సివిల్ కట్ ఆఫ్ ఆల్రెడీ చెప్పి ఉన్నాం. అదేవిధంగా సివిల్ కట్ ఆఫ్లో చాలామంది ఏం చెప్పారంటే, సార్ ఇక్కడ ఓన్లీ మెన్ చెప్తున్నారు, ఉమెన్ చెప్పట్లేదని చెప్పేసి. అక్కడ జస్ట్ మీరు చూసుకుంటామా, ఒక 8 నుంచి ఒక 10 మార్కుల వరకు కూడా మీరు లెస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. ఓకే, ప్రధానంగా సివిల్లో అది చూసుకోండి. అదేవిధంగా చాలా వరకు బీసీఈ చెప్పలేదు అని చెప్పేసి అంటున్నారు. బీసీఈ కేటగిరీ చూసుకున్నట్లయితే ఆ సివిల్ ఏదైతే ఉంటుందో వాటి గురించి సంబంధించి మీకు సివిల్ కట్ ఆఫ్ గురించి తర్వాత చెప్తానండి. అయితే ఇప్పుడు ఈ ఏపీఎస్పీ దీని గురించి కట్ ఆఫ్ గురించి చెప్పబోయే ముందుగా అందరికీ కూడా ఒక రిక్వెస్ట్. చాలామంది చూస్తున్నారు మన యొక్క వీడియోస్ని. అదేవిధంగా మీరు మన వీడియోస్కి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీగా చేసుకోండి. మీకు యాక్యురేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ముందుగా ఎల్లప్పుడూ ఉంటానన్నమాట. ఓకే, అయితే మనం విషయంలోకి వెళ్దాం. ఇక్కడ ఏపీ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే ఏపీఎస్పీకి సంబంధించినటువంటి పోస్టులు అనేవి చూసుకున్నట్లయితే ప్రధానంగా 2520 పోస్టులు అనేవి ఉన్నాయండి. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నేను సేకరించినటువంటి కంప్లీట్ డేటా యాజ్ పర్ నాకు వచ్చినటువంటి నేను ఏదైతే ఉంటుందో ఈ సేకరించినటువంటి డేటా ఆధారంగా మీకు నేను ప్రధానంగా నా యొక్క విశ్లేషణను తెలియజేస్తూ ఉన్నాను అనమాట. ఇందులో విషయంలోకి వస్తే ప్రధానంగా ఓపెన్ కేటగిరీలో అందరూ రావడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీలో 40% రిజర్వేషన్, రిమైనింగ్ అన్ని రిజర్వేషన్ లెస్ చేయగా ఓపెన్ కేటగిరీలో 40% రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తం 1009 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 114 నుంచి 122 మధ్యలోనే ఉంటుంది కట్ ఆఫ్. ఓకే, ఇది కట్ ఆఫ్ మాత్రమే, హైయెస్ట్ మార్క్స్ కాదు. ఓకేనండి, 114 నుండి 122 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి పోస్టులు ఇది 10% రిజర్వేషన్ కదా, 252 పోస్టులు తీసుకున్నట్లయితే ఇక్కడ 105 నుంచి 108 ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత బీసీఏ కేటగిరీకి ఇక్కడ 7% పోస్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ 7% చూసుకున్నట్లయితే మనకి రిజర్వేషన్ కాబట్టి ఈ 176 ఉంటాయి ఇందులో. ఓకే, బీసీఏకి అదేవిధంగా బీసీడీకి రెండింటికి కూడా సేమ్ రిజర్వేషన్ కాబట్టి 176 ఉంటుంది. ఇందులో బీసీఏ చూసుకున్నట్లయితే 110 నుంచి 115 మధ్యలో ఇక ఏపీఎస్పీ కట్ ఆఫ్ అనేది మీరు మనం సేకరించినటువంటి వివరాల ప్రకారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీబీ ఏదైతే ఉందో ఈ కేటగిరీ వాళ్ళకి 10% రిజర్వేషన్ అండి, 252 పోస్ట్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 105 నుంచి 110గా ఉండేటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. 105 మార్కుల నుంచి 110 మార్కులుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏదైతే ఇక్కడ ఈవెంట్స్ ఉంటాయో ఈవెంట్స్లో ఎక్కువగా కొంతమంది వారి యొక్క ప్రియారిటైజ్ నుంచి వారు ఈవెంట్స్లో ఎక్కువగా మార్కులు తెచ్చుకున్న దాన్ని బట్టి కూడా దీన్ని మనం అంచనా వేసి నేను చెప్పడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఇది మీకు యాక్చువల్గా చాలా ఎక్కువ శాంపిల్ తీసుకున్నా. గతంలో ఒక పోల్ కూడా పెట్టాను. మళ్ళీ పోల్ పెట్టేటప్పుడు కూడా ఇక్కడ 1200 మంది సుమారుగా 1200 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో చూసుకున్నట్లయితే దాన్ని ఆధారంగా చేసుకొని మీకు డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే బీసీసీ చూసేసరికి 1% రిజర్వేషన్ అనేది ఉంటుంది. 25 వరకు కూడా వీళ్ళకి పోస్టులు అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే 100 నుంచి 105గా ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఉన్నదన్నమాట. ఓకే, 100 నుంచి 105 వరకు కట్ ఆఫ్ అనేది ఉంది. అదేవిధంగా బీసీడీ ఏదైతే ఉందో ఈ కేటగిరీ వారికి 7% పోస్టులు ఉంటాయి, 7% రిజర్వేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ 176 అనేవి వేకెన్సీస్ ఉండే 105 నుంచి 108గా ఉండేటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుందన్నమాట ఇక్కడ కట్ ఆఫ్ బీసీడీ వాళ్ళకి. అదేవిధంగా బీసీఈ ప్రధానంగా చాలా వరకు మనం అడుగుతుంది ఏంటంటే బీసీఈ గురించి చెప్పట్లేదు సార్ అనేటటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఇక్కడ బీసీఈ విషయానికి వచ్చినట్లయితే ఈ మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఉండేటువంటి ఏరియాస్లోను, అదేవిధంగా ఇది ఏరియా కాదు స్టేట్ వైడ్ వస్తుంది కాబట్టి స్టేట్ వైడ్గా కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే 101 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ 101 పోస్టుల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 100 నుంచి 105 వరకు మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఈ కట్ ఆఫ్ విషయంలో ఇక్కడ ప్రధానంగా
మీకు అంచనా వేయడం అనేది జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్స్ చూసుకున్నట్లయితే షెడ్యూల్ క్యాస్ట్ విషయంకి వచ్చినట్లయితే 15% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈ 15% రిజర్వేషన్లో చూసుకున్నట్లయితే 378 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇందులో 95 నుంచి 98 మార్కులు వస్తే చాలు. 95 నుంచి 98 మార్కులు వచ్చినట్లయితే ఇక్కడ వీరికి ఏపీఎస్పీ ఉద్యోగం అనేది అవకాశం అనేది ఉంటుందన్నమాట, కానిస్టేబుల్. అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్ చూసుకున్నట్లయితే వీరికి 6% రిజర్వేషన్ ఉంటుంది. వీరికి 151 పోస్టులు అనేవి వేకెన్సీ ఉన్నాయి. వీరికి కూడా ఇక్కడ 90 నుంచి 95 మార్కులు వచ్చినట్లయితే కన్ఫామ్గా ఉద్యోగాన్ని సాధించుకునేటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుందండి. ఓకే, ఇది నేను సేకరించేటువంటి డేటా, చాలామందిని అడిగి తెలుసుకున్నది. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ పోల్ పెట్టేసి 1200 వరకు కూడా ఏవైతే సుమారుగా 1200 వరకు శాంపిల్స్ తీసుకొని కలెక్ట్ చేసి దాని నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇక్కడ ఉమెన్స్కి చెప్పట్లేదు సార్ అని చెప్పేసి. అదేవిధంగా ఈ ఉమెన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా కట్ ఆఫ్ విషయంకి ఏది సివిల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మీకు చెప్పాను ఆల్రెడీ, 8 నుంచి 10 మార్కులు తగ్గించుకోండి, 8 to 10 మార్క్స్ తగ్గించుకోండి గతంలో నేను చెప్పేటటువంటి వీడియోకి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా బీసీఈ అడుగుతున్నారు. బీసీఈ వాళ్ళకి చూసుకున్నట్లయితే సివిల్ కట్ ఆఫ్లో ప్రధానంగా చూసుకోండి. ఇది సివిల్ కట్ ఆఫ్ వచ్చేసరికి బీసీఈలో ఇక్కడ డిపెండ్స్ ఆన్ సిటీ అండ్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా బీసీఈ అనేది కర్నూలు, నంద్యాల. ఓకే, ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో వారికి ఇక్కడ సివిల్ కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఇక్కడ 124 నుంచి 130 మధ్యలో ఉంటుందన్నమాట కట్ ఆఫ్. 124 నుంచి 130 మధ్యలో ఉండేటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. ఓకే, అదేవిధంగా కడప జిల్లాలో చూసుకున్నట్లయితే కడప జిల్లాలో ఇక్కడ ప్రధానంగా 118 నుంచి 122 మధ్యలో ఉంటుందన్నమాట సివిల్ కట్ ఆఫ్. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అనంతపురం జిల్లాలో కూడా అడిగారు, సమ్ యాస్పిరెంట్స్ అడుగుతున్నారు. అనంతపురం జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి వారికి ప్రధానంగా ఎంత పర్సెంటేజ్ ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి కూడా అడగడం జరిగిందండి. వీళ్ళకి వచ్చేసరికి 120 నుంచి 122 మధ్యలో ఉంటుందన్నమాట సివిల్ కట్ ఆఫ్. అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇంకా విజయవాడ అర్బన్లో చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ ఎంత ఉంటుందని బీసీఈకి అని అడగడం జరిగింది. వాళ్ళకి ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయవాడ అర్బన్లో 128 నుంచి 122 నుంచి 122 నుంచి 126 మధ్యలో అయితే మాత్రం ఉందన్నమాట సివిల్ కానిస్టేబుల్ సంబంధించి. ఓకేనండి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే గుంటూరు సిటీ గురించి అడిగారు. గుంటూరు సిటీలో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా 122 నుంచి 124 మధ్యలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రాజమండ్రి సిటీ కూడా అడిగారు. రాజమండ్రి సిటీలో చూసుకున్నట్లయితే ఇక్కడ 124 నుంచి 126 మధ్యలో కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇది మీకు కూలంకషంగా ఇక బీసీఈకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అటువంటి జిల్లాల్లో ప్రధానంగా దీంట్లో 115 నుంచి 115 నుంచి 118 వచ్చినా సరే ఇక్కడ సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం అనేది వచ్చేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. అంతకన్నా తక్కువ వచ్చినా సరే అవకాశం మాత్రం ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ఈ 3 జిల్లాల వారికి. అదేవిధంగా విశాఖపట్నం అర్బన్లో చూసుకున్నట్లయితే విశాఖపట్నం అర్బన్లో సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. 115 నుంచి 118 వరకు ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇది మీకు కంప్లీట్ సమాచారం అనేది మీకు అందించడం అనేది జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇంకా వీడియో చేసినా సరే మీ టైం కూడా వృధా అవుతుంది, అదేవిధంగా నా టైం కూడా వృధా అవుతుంది. చాలామంది చాలా డౌట్స్ కూడా అడిగారు, ఆ డౌట్స్ కూడా ఇప్పుడు నేను క్లారిఫై అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల వాళ్ళు అడుగుతున్నారు, నెల్లూరు వాళ్ళు లేరా, అదేవిధంగా ఈ గుంటూరు ఈస్ట్ గోదావరి లేరా, వెస్ట్ గోదావరి లేరా అని చెప్పేసి ఇలా బీసీ కేటగిరీ సంబంధించి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ రాసేటటువంటి వారిలో ఎంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు, హెవీగా పార్టిసిపేట్ చేశారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది.
కానీ దాని గురించి నాకు సమాచారం అనేది మిగతా జిల్లాలకు సంబంధించి సమాచారం అనేది చాలా కొద్దిగా శాంపిల్ మాత్రం లభించడం జరిగింది. వాటి గురించి మీకు అంతగా చెప్పలేకపోతున్నాను. ఓకే, అయితే నాకు లభించినటువంటి సమాచారం ప్రకారం కంప్లీట్గా మీకు కూలంకుషంగా నేను ఇవ్వాల్సినటువంటి డేటా మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు కంపల్సరీగా మంచి మంచి వీడియోస్ అనేవి చేయడం అనేది మళ్ళీ ఇంకా మరికొన్ని వీడియోలతో మీ ముందు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.